అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ దోసకాయ టమాటా కూర తయారీ విధానం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసుకుందాం. అరకిలో దోసకాయలు ఫ్రెండ్స్. నేను 3 పావులు పోసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. తాలింపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు కలుపుకోవాలి. ఒక ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి. ఇప్పుడు దోసకాయ వేసుకున్నాం. దోసకాయ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మూత తీసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా వేసుకున్నా ఫ్రెండ్స్. కలుపుకోవాలి. టమాటా వేసిన కలుపుకున్న ఫ్రెండ్స్. మళ్ళీ మూత పెడదాం. కొంచెం ఉడకాలి. ఇప్పుడు కారం వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా వేసినాం కాబట్టి పులుపు కాబట్టి మళ్ళీ ఇది కూడా పులుపు కాబట్టి 3 స్పూన్స్ వేస్తాను ఫ్రెండ్స్. అది కారం లేనిది కాబట్టి. సాల్ట్ ఇందాక కొంచెం వేసినాము, మళ్ళీ కొంచెం వేస్తున్నా. పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం. టమాటా దోసకాయ కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం నేను మెంతి పొడి కూడా వేసుకుంటున్నా లైట్గా. బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, కాసేపు ఉడకనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉడికింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ నాకు ఎంతో ముఖ్యం ఫ్రెండ్స్. ఇంకా నేను మరిన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, కానీ నాకు కుదరడం లేదు. హెల్ప్ చేయండి. ఇంకేమైనా వీడియోలు ఎలా చేయాలి అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.